ఇండియన్ ఐడల్ సీజన్ 4 సృష్టి మన ముందున్నారు. ఈవిడే అమెరికా నుంచి మన ఇండియాకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ. అంటే ఇలాంటిది ఒకటి జరుగుతుంది ఈ ఇయర్‌లో అని ఐ వాస్‌ంట్ ప్రిపేర్ ఫర్ దిస్. కానీ ఒక ఇలా గ్రేట్ ఆపర్చునిటీ లాగా నా ముందు ఇలా పెట్టారంటే ఐయామ్ ఫీలింగ్ ఇన్‌క్రెడిబుల్. ఇప్పుడు అంటే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారంటే అంటే యోయో అనే టైప్‌లో ఉంటారు. మీరు ఓన్లీ మాస్ పాటలు ఎంచుకోవడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ నేను వరంగల్ నుంచి. సో, నేను ఇంట్లో ఎట్లా మాట్లాడేదో ఇట్లా మాట్లాడతా. సో, కొంచెం మాస్ ఉంటది. పక్కా లోకల్ లాగా మాట్లాడతా. బట్ అది చూపించుకోవడానికి అమెరికా పిల్ల అని కాకుండా పక్కా లోకల్ పిల్లలాగా ఐ వాంటెడ్ టు బి. ఓహ్! సూపర్. ఇప్పుడు ఆ మాస్ పాట ఒక్కసారి మీ నోట్లోంచి వినాలి. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర సూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులో ఉన్నావే. సూపర్. సూపర్. అసల మీరు అమెరికా వెళ్ళి ఏం మారలేదు. తెలుగుతనం అలాగే ఉట్టుపడుతుంది. ఓకే. మీకు అంటే ఫేవరెట్ అంటే ఎవరు? అంటే జడ్జెస్లో జడ్జెస్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్‌లో. ప్రస్తుతానికైతే తమన్ సార్. అంటే జడ్జిగా ఉన్నారనా? అలా కాదు, బట్ చిన్నప్పటి నుంచి తమన్ సార్ పాటలు వినుకుంటూ పెరుగుతున్నాను. దినక్ దిన్ జియా అయితే ఇట్స్ మై సేవియర్ సాంగ్. సో తమన్ సార్. ఓకే. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? శ్రేయా ఘోషాల్ మ్యామ్. శ్రేయా ఘోషాల్. ఓకే. ఇప్పుడు ఏదైతే 'దబిడి దిబిడి' పాట అయితే మీరు పాడడం జరిగింది. ఒరిజినల్ సింగర్ కూడా ఇండియన్ ఐడల్‌లో విన్నరే పాడారనమాట. ఆ రోజు స్టేజ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు. ఎలా అనిపించింది ఆ మూమెంట్? చాలా హానర్డ్‌గా ఉండే నేను. ఎందుకంటే యూజువలీ సింగర్స్‌కి ఒరిజినల్ సింగర్‌తో పాడే ఛాన్స్ చాలా తర్వాత వస్తుంది. నేను ఎంటర్ అయినప్పుడే ఐ గాట్ ద ఛాన్స్ టు సింగ్ విత్ ఒరిజినల్ సింగర్ అంటే ఐ వాస్ లైక్ దిస్ ఇస్ అ బ్లెస్సింగ్. యాహ్! ఇప్పుడు ఇండియన్ ఐడల్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌లో టాప్ 12లో ఒక కంటెస్టెంట్. ఏమనిపించింది ఆ రోజు? ఆ ఫీలింగ్ ఏంటి? అన్‌రియల్ ఫీలింగ్. ఎప్పుడు అంటే 3 సీజన్స్ టీవీలోనే చూసినా. అండ్ నేను ఆ స్క్రీన్‌లో ఉండడం, నన్ను అలా ఓ మై గాడ్ ఐయామ్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అని నాకు ఇట్ డిడ్ంట్ హిట్ అంటిల్ ఐ సా మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. సో ఇట్స్ వెరీ అన్‌రియల్ ఫర్ మీ. యాహ్! ఫైనల్‌గా 'దబిడి దిబిడి' సాంగ్‌తో ఎండ్ చేద్దాం. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యి ఎత్తు బాలా ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. సూపర్. ఇండియన్ ఐడల్ కప్ అయితే కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.